మేం కావాలని చేయలేదు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే ప్రాజెక్టు రీడిజైన్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఇంజనీర్ల సూచన మేరకే. ఇవి కాళేశ్వరం కమిషన్ విచారణలో హరీష్ చెప్పిన సమాధానాలు. మరి హరీష్ చెప్పిన సమాధానాలు ఇచ్చిన ఆధారాలతో కమిషన్ సాటిస్ఫై అయిందా? నిమిషాలు ప్రశ్నలన్నీ ప్రాజెక్టులపైనే. రీడిజైనింగ్, బ్యారేజీలు, నిధులపై ఎంక్వైరీ. అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పామన్న హరీష్. కాళేశ్వరం కమిషన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరగని ఆరోపణల నేపథ్యంలో ఒక్కొక్కరిని విచారిస్తూ వస్తున్న కమిషన్ తాజాగా హరీష్ రావును విచారించింది. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన్ని జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను హరీష్ రావు ఆయనకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేఅవుట్ ను చూపించి వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర సిడబ్ల్యూసి అభ్యంతరాల వల్లే రీడిజైనింగ్ చేసినట్లు చెప్పారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్య వల్ల రీడిజైనింగ్ చేసినట్లు తెలిపారు. వాస్కోప్ ద్వారా సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మార్చినట్లు కమిషన్ కు వివరించారు హరీష్. మా రాష్ట్రంలో ధర్నాలు, ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మేము 152 మీటర్ల దగ్గర ఒప్పుకోలేము. ఈ విషయం మీద మా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాశారు అని ఆ లేఖ నాకు అందించారు. ఆ లేఖని ఇప్పుడు కమిషన్ దృష్టికి తీసుకుపోయాను నేను. ఆ లేఖలో ఏముందంటే, మీకు మీరుగా నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తే మీరు చేసే ఖర్చు, మీరు చేసే డబ్బు ఏదైతే ఖర్చు చేస్తుందో అదంతా వృధాగా మారే అవకాశం ఉంది అని పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆనాటి కాంగ్రెస్ మంత్రి నాకు ఇచ్చారు. అంటే మీరు ఇట్లా పోతున్నారు, తప్పు అనే విషయం, ఆ విషయం కూడా కమిషన్ దృష్టికి తీసుకుపోయాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల గురించి జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించగా అన్ని ఆనకట్టల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం ఉందని హరీష్ రావు తెలిపారు. ఇంజనీర్ల సూచన మేరకే అన్నారం, సుందిల్ల బ్యారేజీల మార్పు జరిగిందన్నారు. స్థలాల మార్పు గతంలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో జరిగిందని గుర్తు చేశారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీరు తరలించవద్దని రిటైర్ ఇంజనీర్లు చెప్పారన్న హరీష్ రావు వారి సూచన మేరకే స్థలం మార్చినట్లు కమిషన్ కు తెలిపారు. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక కాళేశ్వరం కార్పొరేషన్ పై కమిషన్ ఆరా తీసింది. అయితే ప్రాజెక్టుకు రుణ సేకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, మంత్రివర్గం ఆమోదం, ప్రభుత్వం గ్యారంటీతోనే కార్పొరేషన్ ఏర్పాటు జరిగిందని కమిషన్ కు వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నట్లు హరీష్ తెలిపారు. కార్పొరేషన్ నుంచి కాకుండా బడ్జెట్ నుంచి నిధులు ఎందుకు కేటాయించారని పిసి ఘోష్ ప్రశ్నించారు. జలాశయాల నుంచి ఎత్తిపోసిన నీటి వివరాలను అడిగారు. ఆనకట్టల్లో నీరు నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించగా ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఇంజనీర్లు చూసుకునే అంశమని హరీష్ చెప్పారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తంగా 40 నిమిషాల విచారణలో కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చామన్నారు హరీష్ రావు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఆధారాలు కూడా కమిషన్ కు సమర్పించినట్లు తెలిపారు.